హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ సూపర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు దండోరా మూవీ రివ్యూ చూద్దాము. ఈ మూవీ క్యాస్ట్ విషయం చూసుకుంటే శివాజీ గారు ఉన్నారు, నందు గారు ఉన్నారు, నవదీప్ గారు ఉన్నారు, బిందు మాధవి గారు ఉన్నారు. ఈ మూవీలో ప్రతి యాక్ట్రెస్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే చూసుకోవచ్చు. మెయిన్గా లీడ్ రోల్లో చేసినటువంటి శివాజీ గారు అయితే టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఇచ్చారు. ఈ మూవీ డైరెక్టర్ గారు వచ్చేసరికి మురళీకాంత్ గారు యొక్క డెబ్యూట్ మూవీ, అంటే ఫస్ట్ మూవీ ఈ మూవీ. కానీ ఎక్కడ కూడా స్క్రీన్ ప్లేలో కానీ, డైరెక్షన్లో కానీ, స్టోరీ రైటింగ్లో కానీ ఎక్కడ ఈ మూవీ ఎక్కడ తగ్గినట్టు అనిపించదు. ఈ మూవీ కథ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అంతే గ్రిప్పింగ్గా ఈ మూవీని చేసినట్టు ఉంటుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి మనకు యాజ్ ఆన్ డే ప్రతి విలేజెస్లోనూ ప్రతి ప్లేస్లోనూ ఉన్నటువంటి డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ క్యాస్ట్ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవల్ని తీసుకున్నారు. ఈ స్టోరీ ఏం కొత్తది కాదు, కానీ స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే చేయడం ఇవన్నీ కూడా వచ్చేసరికి చాలా కొత్తగా అనిపిస్తుంది. చాలా స్టోరీస్ కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. సో ఈ స్టోరీ సెలెక్షన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే దగ్గర కానీ, లేకపోతే స్టోరీ రైటింగ్లో కానీ ఎక్కడ కూడా మనకు డైరెక్టర్ గారు డెబ్యూట్ మూవీ అనిపించే ఫీలింగ్ ఇవ్వకుండా మంచిగా పోర్ట్రే చేశారు. అట్లనే దీన్ని క్యాస్ట్ అండ్ యాక్టర్స్ కూడా వచ్చేసరికి చాలా టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టోరీ కూడా కమ్యూనిటీ బేస్డ్ మీద ఉండడము, సో మనకు ఎక్కడో టచ్ అవుతున్నట్టు ఉంటుంది కాబట్టి ఈజీగా మనం కూడా స్టోరీ లైన్కి కనెక్ట్ అయిపోతుంటాము. ఈ స్టోరీ లైన్ వచ్చేసరికి మనం ఇంతకుముందు అనుకున్నట్టే ఒక శివాజీ గారు ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కూతురు ఇంకొక కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయిని ప్రేమించడము, వాళ్ళిద్దరికి మధ్యలో వచ్చి క్లాష్ వస్తుంది, హ్యాండ్ కిల్లింగ్ జరుగుతుంది. ఈ హ్యాండ్ కిల్లింగ్ జరిగినాక ఎటువంటి పరిస్థితులు శివాజీ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ చేశారు, విత్ ఇన్ కమ్యూనిటీ అండ్ అవుట్ సైడ్ ది కమ్యూనిటీ ఎలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, దాన్ని ఎలా వాళ్ళు అవుట్ గో అయ్యారు అనేది మెయిన్ స్టోరీగా ఉంది.